వైసీపీ నేత రౌడీ షీటర్ బోర్డుగడ్డ అనిల్ ను అనంతపురం ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. 2018లో అనంతపురం చర్చ విషయంలో ఐపీఎస్ అధికారి అంటూ సీఐని బెదిరించడంపై బోర్డుగడ్డ అనిల్ పై కేసు నమోదైంది. అనంతపురం 3 టౌన్ పిఎస్ లో అనిల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అనిల్ ను అనంతపురానికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి 7 ఏళ్ల క్రితము మారు పేర్లతో అనంతపురం 3 టౌన్ సిఐ మురళీకృష్ణని దూషించిన ఘటనలో బోరుగడ్డ అనిల్ కుమార్ ను అప్పటిలో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకి సంబంధించి బోరుగడ్డను 3 టౌన్ పోలీసులు పీడీ వారెంట్ మీద అనంతపురం తీసుకొచ్చారు. అర్ధరాత్రి 3:30కు 3 టౌన్ పోలీసులు అనంతపురం తీసుకొచ్చి ఇవాళ అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ గతంలో జిల్లా కోర్టు ముందు బోరుగడ్డను ఇవాళ పరిచారు. అయితే గతంలో కూడా అనేక సార్లు అనేక మందిని ప్రముఖుల్ని టీడీపీ నేతల్ని నోటి దురుసు వల్ల దూషణలు చేసినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ మీద ఇప్పటికే అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 2018 జూలై 22న చర్చికి సంబంధించి హుండీ లెక్కింపులో సభ్యుల మధ్య వచ్చినటువంటి ఈ వివాదం మీద 3 టౌన్ పిఎస్ కి సంబంధించి చర్చికి సంబంధించినటువంటి 2 వర్గాల్లో గొడవలు వచ్చాయి. అప్పుడైతే ఒక వర్గానికి సంబంధించి ఇతను సపోర్ట్ చేయాలని చెప్పేసి బోరుగడ్డ సిఐ మురళీకృష్ణకి మారు పేర్లతో ఫోన్ చేసి ఒక ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ప్రభుత్వ ఫైనాన్స్ అడ్వైజర్ అధికారుల హోదాలో సిఐకి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. తర్వాత కూడా అనేక సార్లు సిఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి త్రిమోదీ వర్గానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు ఫోన్ల ద్వారా బెదిరించడం జరిగింది. అయితే అప్పుడు 3 టౌన్ పిఎస్ లో ఇతని మీద జూలై 26న ఒక కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి ఇవాళ అనంతపురం కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. అయితే ఇన్ని రోజులు అనేక కేసుల మీద కోర్టుల చుట్టూ లేదా జైల్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ని పిటి వారెంట్ మీద ఇవాళ రాజమండ్రి నుంచి అనంతపురం తీసుకొచ్చి ప్రస్తుతం జిల్లా కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే మళ్ళీ ఈ పోలీసులు రిమాండ్ కు తీసుకుంటారా లేకపోతే ఆయన్ని తిరిగి మళ్ళీ జైలుకి తరలిస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్షన్ గానే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కోర్టులో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయనని తర్వాత ఇప్పుడు పీటీ వారెంట్ మీద వేరే చోటికి తరలిస్తారా అనేది మాత్రం సస్పెన్షన్ గానే ఉంది వరలక్ష్మి.